హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు హాజరైన కిషన్ రెడ్డి పలువురు ముఖ్య నేతలు తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి. నేటి నుంచి విశాఖలో మంత్రి లోకేష్ పర్యటన 2 రోజుల పాటు పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. మధ్యాహ్నం విశాఖలో ఐపీఎల్ మ్యాచ్ వీక్షణ. టీడీపీ ఆవిర్భావం రోజే చంద్రబాబు కాంగ్రెస్ లో చేరారు. ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యే తాటిపట్టి సెటైర్లు, ఇది బాబు గారి నిజాయితీకి మచ్చుతునక అంటూ విమర్శలు. ఏపీలో ఇవాళ రేపు రిజిస్ట్రేషన్ శాఖకు సెలవులు రద్దు. ఆర్థిక సంవత్సరం పూర్తవుతూ ఉండడంతో ఏపీ సర్కార్ నిర్ణయం. ఇవాళ ఉగాది, రేపు రంజాన్ ఉన్నా సెలవులు రద్దు చేసిన సర్కార్. ప్రకాశం జిల్లాలో క్షుద్ర పూజల కలకలం. కంభం మండలం అర్బన్ కాలనీలో క్షుద్ర పూజల ఆనవాళ్లు, భయాందోళనలో స్థానికులు. తిరుపతిలో స్నేహితుడి దుశ్చర్య. డీల్ పేరుతో కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన స్నేహితుడు తప్పించుకుని గాయాలతో బయటపడ్డ యువకుడు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన భద్రాద్రి ఆలయం. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 12 వరకు శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు. ఏప్రిల్ 6న సీతారాముల కళ్యాణం, 7న పట్టాభిషేకం. మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి. ఉగాది సందర్భంగా కడప జిల్లా ఆలయాల్లో భక్తుల రద్దీ. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముస్లిం మహిళల పూజలు. తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత. బయటకొచ్చేందుకు జంకుతున్న జనం.